నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను పర్వీని. డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో మూడో విడత నామినేటెడ్ పదవులను కూటమి ప్రభుత్వం భర్తీ చేసింది. 47 మార్కెట్ కమిటీలకు చైర్మన్ను ప్రకటించింది. ఇందులో 37 టీడీపీకి, 8 జనసేనకు, 2 బీజేపీకి దక్కాయి. ఆ కమిటీలో 705 మంది సభ్యులను కూడా ప్రభుత్వం నియమించింది. త్వరలోనే మిగిలిన మార్కెట్ కమిటీల చైర్మన్లను సీఎం చంద్రబాబు ప్రకటించనున్నారు. రాష్ట్రంలో మూడో విడత నామినేటెడ్ పదవులను కూటమి ప్రభుత్వం భర్తీ చేసింది. 47 మార్కెట్ కమిటీలకు చైర్మన్ను ప్రకటించింది. ఇందులో 37 టీడీపీకి, 8 జనసేనకు, 2 బీజేపీకి దక్కాయి. ఆ కమిటీలో 705 మంది సభ్యులను కూడా ప్రభుత్వం నియమించింది. త్వరలోనే మిగిలిన మార్కెట్ కమిటీల చైర్మన్లను సీఎం చంద్రబాబు ప్రకటించనున్నారు. రాష్ట్రంలో మూడో విడత నామినేటెడ్ పదవులను కూటమి ప్రభుత్వం భర్తీ చేసింది. 47 మార్కెట్ కమిటీలకు చైర్మన్ను ప్రకటించింది. ఇందులో 37 టీడీపీకి, 8 జనసేనకు, 2 బీజేపీకి దక్కాయి. ఆ కమిటీలో 705 మంది సభ్యులను కూడా ప్రభుత్వం నియమించింది. త్వరలోనే మిగిలిన మార్కెట్ కమిటీల చైర్మన్లను సీఎం చంద్రబాబు ప్రకటించనున్నారు. ఇదే అంశంపైన పూర్తి సమాచారం ఏపీ స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. పర్వీన్, మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నామినేటెడ్ పదవులకు సంబంధించి అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఏదైతే మార్కెట్ యార్డ్ చైర్మన్స్ కు సంబంధించి 47 మంది కమిటీలకు చైర్మన్స్ ప్రకటించినటువంటి విషయం మనకి తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఏ పార్టీకి ఎన్నెన్ని నామినేటెడ్ పదవులు వస్తాయంటూ, అదేవిధంగా అటు జనసేన, ఇటు టీడీపీ, బీజేపీ 3 పార్టీలు కూడా మాకు ఎక్కువ కావాలంటూ కూడా స్థానిక నేతలు కోరుకుంటున్న తరుణంలో వారందరికీ చెక్ పెట్టే విధంగా నారా చంద్రబాబు నాయుడు అయితే మాత్రం సీఎం 47 మార్కెట్ కమిటీలను అయితే ఆయన ప్రకటించడం జరిగింది. ఇందులో కీ రోల్ గా 37 టీడీపీకి, అందులో 8 జనసేనకు, 2 బీజేపీకి దక్కాయని మనం చెప్పాలి. కీలకంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఏదైతే జనసేనకు సంబంధించి ఆయా ఎక్కడైతే జనసేన పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారో ఆయా ప్రాంతాల్లో జనసేన పార్టీకి మాత్రం తగిన ప్రాధాన్యత దక్కిందని చెప్పాలి. అదేవిధంగా టీడీపీ నెగ్గిన చోట టీడీపీకి ఎక్కువ బలం ఉన్న ప్రదేశాల్లో వారికి అక్కడ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్స్ కూడా ప్రకటించడం జరిగింది. రానున్నటువంటి రోజుల్లో ఇంకా ఏదైతే మార్కెట్ యార్డ్ చైర్మన్స్ కావచ్చు, ఇంక ఇతర పదవులు కావచ్చు, వాటిపైన కూడా అటు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నటువంటి తరుణంలో 3 పార్టీలకు కూడా తగు న్యాయం జరిగే విధంగా మిగిలినటువంటి నామినేటెడ్ పోస్టులన్నింటినీ కూడా భర్తీ చేసేటటువంటి అవకాశం త్వరలోనే కనపడతా ఉంది. ఉగాది లోపు, అంటే ఇంకా 2-3 రోజులు మిగిలి ఉండడంతో ఉగాది లోపే ఇంకేమన్నా ప్రకటన కూడా వచ్చేటటువంటి అవకాశం ఉందంటూ కూడా అటు ఆశావాహులు అయితే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నామినేటెడ్ పోస్టుల్లో ఆయా కమిటీల్లో 705 మంది సభ్యులను కూడా ప్రభుత్వం నియమించడం కూడా జరిగింది. మొత్తంగా త్వరలోనే మిగిలినటువంటి మార్కెట్ యార్డ్కి సంబంధించినటువంటి కమిటీలన్నింటినీ కూడా పూర్తి చేసి వాటికి చైర్మన్స్, సభ్యులను కూడా పూర్తిగా నియమించేటటువంటి ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా మిగిలినటువంటి ఇతర వాటిలో కూడా నామినేటెడ్ పోస్టులు, డైరెక్టర్స్ కావచ్చు, చైర్మన్స్ కావచ్చు, ఇతర వాటిల్లో కూడా ఉన్నటన్నింటినీ కూడా పూర్తిగా
మూడు పార్టీలకి సమాంతరంగా వచ్చే విధంగా చూసి అందరికీ తగు న్యాయం చేసే విధంగా ముందుకు సాగే విధంగా కూడా పలు చర్యలు ఉంటాయంటూ కూడా అందరూ కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే త్వరలోనే వాటికి కూడా మోక్షం లభించి అందరికీ కూడా తగు న్యాయం జరుగుతుందని కూడా అటు కార్యకర్తలు ఆశిస్తున్నారు. అరవింద్, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. మయన్మార్లో సంభవించిన భారీ భూకంపం దాటి